ఒక స్ట్రీమర్ డౌన్ స్ట్రీమ్లో ఒక సర్టెన్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 7 అవర్స్ పట్టిందంట. అదే స్ట్రీమర్ అదే సేమ్ డిస్టెన్స్ని అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేయడానికి 8 అవర్స్ పట్టిందంట. అయితే ఇక్కడ స్ట్రీమ్ స్పీడ్ అనేది 2 అవర్స్ ఇచ్చాడు. మనకి ఆ సర్టెన్ డిస్టెన్స్ ఎంతో ఫైండ్ చేయమన్నాడు. సో మనకి డిస్టెన్స్ కావాలంటే స్పీడ్ అండ్ టైం కావాలి కదా. ఇక్కడ బోట్ అండ్ స్ట్రీమ్స్లోకి వచ్చేసరికి స్పీడ్ అంటే మనకి ఆ స్ట్రీమ్ స్పీడ్ కావాలి అండ్ స్ట్రీమర్ స్పీడ్ కూడా కావాలి. సో ఆల్రెడీ ఇక్కడ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు, మనకి స్ట్రీమర్ స్పీడ్ వస్తే డిస్టెన్స్ని ఫైండ్ చేయగలం. సో ఇప్పుడు డిస్టెన్స్ రెండిట్లో ఈక్వల్ కాబట్టి అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అండ్ డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ రెండింటిని ఈక్వల్ చేస్తాం. సో డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం కదా. సో అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది మనకి కావాలి కదా. అప్ స్ట్రీమ్ టైం 8, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏంటి, బోట్ స్పీడ్ నుంచి స్ట్రీమ్ స్పీడ్ తీస్తే అప్ స్ట్రీమ్ స్పీడ్ వస్తుంది కదా. ఆ బోట్ స్పీడ్ అనేది మనకి తెలీదు, ఆ బోట్ స్పీడ్ అన్న స్ట్రీమర్ స్పీడ్ అన్న ఒకటే. సో స్ట్రీమ్ స్పీడ్ అనేది మనకి 2 ఇచ్చాడు. ఇప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ కాబట్టి ఇప్పుడు డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కావాలంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇంటూ డౌన్ స్ట్రీమ్ టైం. డౌన్ స్ట్రీమ్ టైం అనేది మనకి 7 అవర్స్ ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎలా వస్తుంది అంటే బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. బోట్ స్పీడ్ మనకు తెలీదు, బి ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ అనేది 2 ఇచ్చాడు. సో 8 ఇంటూ బి అనేది 8b మైనస్ 8 ఇంటూ 2 అనేది 16. 7 ఇంటూ బి 7b ప్లస్ 7 ఇంటూ 2 14. సో 8b నుంచి 7b తీస్తే b ఈ మైనస్ 16 ఇతర వస్తే ప్లస్ 16 అవుతుంది. సో b ఈక్వల్ టు 30. ఈ b అనేది మనకి స్ట్రీమర్ స్పీడ్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్లో ఈ బి వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు. సో మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 7 ఇంటూ బి ప్లస్ 2. సో 7 ఇంటూ బి అంటే 30 ప్లస్ 2 ఈక్వల్ టు 7 ఇంటూ 32 ఈక్వల్ టు 224 కిలోమీటర్.